సంగారెడ్డి 7వ వార్డు కల్వకుంటలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూభారతి చట్టం ద్వారా కల్వకుంటలోని రైతులు గ్రామస్తులు తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని తహసీల్దార్ జయరాం కాంగ్రెస్ నాయకులు శేఖర్ అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శేఖర్, కాంగ్రెస్ నాయకులు వంశీ, నరసింహగౌడ్, కె కృష్ణ, అశోక్రావు, జి రాములు, గోవిందరాజ్, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు। భూభారతి గ్రామ సభ రెవెన్యూ సదస్సు కల్వకుంట గ్రామం సంగారెడ్డి మండలంలో జరుగుతున్నది। దీనికి ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ ఎవరైతే పాస్బుక్ రాని వారు ఉన్నారో, భూమి సమస్యలు ఉన్నవారు ఉన్నారో, భూమి ఎక్కువ తక్కువబడి ఉన్న వాళ్ళు ఉన్నారో, ఇనామ్ సర్టిఫికేట్లు, ఓఆర్సీ సర్టిఫికేట్ లాంటివి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు దరఖాస్తులు ఇస్తున్నారు। సుమారు ఇప్పుడు 10-11 దరఖాస్తులు వచ్చినాయి। రేపటితోని ఈ మండలంలో ఉన్న రెవెన్యూ సదస్సులు ముగిస్తున్నాయి। రేపు సంగారెడ్డి గ్రామంలో అవుతున్నది। మిగతా ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే, ఎవరైనా గ్రామ సభకు వచ్చి దరఖాస్తు చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు రేపటి నుంచి మన తహసీల్దార్ కార్యాలయంలో వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి తమ ద్వారా రైతులందరూ కోరుతున్నాను। ఇటు రెవెన్యూ సదస్సులను ఈ సంగారెడ్డి మండలంలో 13 గ్రామాల్లో దిగ్విజయం చేసిన రైతులకు మరియు ఆ గ్రామ పెద్దలకు, నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎవరైతే దరఖాస్తు ఇచ్చినారో ఆ దరఖాస్తు ఇచ్చిన సంబంధించిన పూర్తి వివరాలు, పాత కాగితాలు ఏమైనా ఉంటే మేము నోటీస్ ఇస్తున్నాము। ఆ నోటీస్కు సమాధానంగా ఆ కాగితాలు తీసుకొచ్చినట్లయితే మేము దాన్ని పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి, అట్టి వాటిలో ఎంతవరకు పరిష్కారం అవుతాయి అనేది చూసి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి వాళ్ళకు పాస్బుక్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముందుగా అందరికీ నా యొక్క నమస్కారాలు। ఇక్కడ వార్డ్ నంబర్ 7 కల్వకుంట గ్రామం నందు గ్రామసభ భూభారతికి సంబంధించిన గ్రామసభ నిర్వహించబడింది। ఇట్టి గ్రామసభకు మన తహసీల్దార్ గారు జయరామేష్ గారు, ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ గ్రామసభ కల్వకుంట విలేజ్లో గ్రామసభలో ఏదన్నా భూభారతికి సంబంధించిన పరిష్కారాలు, పాస్బుక్లో కొత్తగా ధరణి వచ్చినాక పాస్బుక్లో కొన్ని సర్వే నెంబర్లు మిస్ అయినాయి। అలాంటి సర్వే నెంబర్లకు సంబంధించి ఈరోజు మన గవర్నమెంట్ ఈరోజు గ్రామసభ ఇక్కడ నిర్వహించింది। కావున అందరూ కల్వకుంట వాసులు ఇక్కడికి వచ్చారు, సమస్యలు ఉన్నవారు వాళ్ళందరికీ మేము గ్రామసభ ఇక్కడ మా వంశీ కానీ, నరసింహగౌడ్ కానీ, ఇంకా కొంతమంది అందరు ఉన్నారు, వాళ్ళందరూ సహకరిస్తున్నారు। అందరికీ ఇంకా అందరు రావాలని మరి కోరుతున్నాను। ధన్యవాదాలు।